నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎలా ఆడుకున్నారు, అక్కడ రైతులను ఎలా కేసులు పెట్టి ఎలా హింసించారు, గర్భిణీ స్త్రీ అని చూడకుండా కూడా వైకాపా వాళ్ళు చేసిన ఇంత అంతా కాదండి. ఎంతోమంది ఆడవాళ్ళని జైలు లేపించి కొట్టి బూట్కాలతో తన్నిచ్చి అమరావతి ఎక్కడుంది, ఈ రాజధాని లేదు, ఇది కమ్మల రాజ్యం, కమ్మల రాజధాని, వేసల రాజధాని, ఇక్కడ ఎవరూ ఉండలేరు, వర్షాలు వస్తే మొత్తం రాజధాని ప్రాంతం మునిగిపోతుంది, అమరావతి రాజధాని వద్దు అని చెప్పి 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టిన వైకాపా వాళ్ళు ఇప్పుడు అమరావతి రైతుల మీద ప్రేమ చూపిస్తున్నారండి. ఎందుకంటే రైతులు ఏమన్నా పిచ్చోళ్ళ, చిన్న పిల్లోళ్ళ, వాళ్ళకి తెలియదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులను ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా చేశారు అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. వైకాపా వాళ్ళు ఇప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఎలాంటి వాళ్ళు ఉండారంటే అలాంటి వాళ్ళు ఉండారు. ఎందుకంటే ఈ వైకాపా నేతలు రాజధాని రైతుల మీద దగ్గరికి వెళితే వాళ్ళు రైతులు ఒకటే మాట చెప్పారు, రాజధానిలో పర్యటించడానికి మీకు అధికారాలు లేవు, మీరు అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, మీకు సిగ్గుండాలని కోడిగుడ్లతో కొట్టారండి. వాళ్ళు మా రాజధానిలోకి వచ్చి పర్యటించద్దు, మీరు చేసిన పాపాలన్నీ మాకు మర్చిపోలేదు, రాజధాని ద్రోహి అంటూ జగన్ను గో బ్యాక్ వైసీపీ అంటూ రైతులు నినాదాలు చేశారు. వాళ్ళను గంటపాటు అడ్డగించారు. రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు చేష్టలు పోలీసులపై అంబటి దౌర్జన్యం చేశాడు. రైతులతో పేరును నాని వాగ్వాదం దిగాడు. రాళ్ళు కోడిగుడ్లతో రైతులు కూడా వాళ్ళేమి వైకాపా నేతల మీద దాడి చేశారండి. కోడిగుడ్లతో కొట్టారు. సిగ్గుండాలే పర్యటించడానికి. ఎన్ని రోజులు చేశారు, మీరు ఏం పని చేశారని రైతులు వైకాపా నాయకుల మీద తిరగబడ్డారు. పోలీసులకు రైతులు వైకాపా నాయకులు ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే ఇంత నిత్యంగా ఉందా? చూడండి, ఎవరెవరో చూడండి. దేవినేని అవినాష్, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, వీళ్ళందరూ ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ఎక్కడుంది అన్నాడు అంబటి రాంబాబు గారు. అట్లాంటి అంబటి రాంబాబు గారు ఆ కమిటీలో నాయకులంట. వీళ్ళంతా కమిటీలో నాయకులంట రాజధాని రైతుల గురించి మాట్లాడతారంట. ఈ మాజీ మంత్రులు చూసి అంబటి రాంబాబు, పేరును నాని, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఇంకా అరుణ్ కుమారు, ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మంగళగిరి తాడికొండ వైకాపా నాయకులు దొంతిరెడ్డి ఏమిరెడ్డి, ఇలా చాలామంది వచ్చారండి. వచ్చి మేము పొడి చేస్తాం, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, మేము ఉంటామని చెప్పి రైతుల మధ్య రచ్చలు పెట్టడానికి వచ్చారండి వీళ్ళను. అందుకనే జనం వీళ్ళను సీదరించుకున్నారు, వద్దంటున్నారు. అమరావతిపై వైసీపీ దండయాత్రకు స్టార్ట్ చేశారండి. రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించేందుకు కుట్రతో వీళ్ళు వచ్చారండి. ఈ రాజధాని పరిరక్షణ కమిటీలో ఒక్కడికన్నా రాజధానిలో ఉండే రైతులకు అధికారంలో ఉన్నప్పుడు వాడు ఉన్న వాళ్ళలో ఒక్కడన్నా మేలు చేశాడా? అంబటి రాంబాబు చూస్తే వాడు నోట్లో ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంకా పేరుని నాని, అవినాష్, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులను ఎలా ఇబ్బంది పెట్టారో మనకు అందరికీ తెలుస్తుంది. ఈ అమరావతి పర్యటన అడ్డుకున్న రైతులు అంబటి, పేర్ని, లేళ్ళ, అవినాష్కు నిరసనసేగా ఉండవల్లి వద్ద రోడ్డుపై రైతులు బైఠాయింపు, నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు నేతల యత్నం. అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు ఇక్కడ ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు. అమరావతి రాజధాని కాదు, ఇక్కడ వేసల రాజధాని, కమ్మలవల రాజధాని, వర్షాలు వస్తే మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని లేదన్నప్పుడు మీరు రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి మీకు ఏ అధికారాలు ఉన్నాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం పీకలు కట్టారు, ఏం పీకి కట్టలు కట్టారు అని రైతులు కోడిగుడ్లతో కొడుతున్నారు వైకాపా వాళ్ళను. మీకు ఇక్కడ ఏం పని,
అమరావతికి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ రైతులు నిరసన సెగతో వైసీపీ వాళ్లకు ఊపిరాడకుండా చేశారండి రైతులు. ఇరుపక్షాల మధ్య తోపులాట, తీవ్ర ఉద్రేకత, పరస్పరం రాళ్ళు కోడిగుడ్లు విసురుకున్న వైనం, రాళ్ల దాడిలో 2 పోలీసులకు గాయాలు. ఏమిటంటే అమరావతిపై అయ్యే కుట్రలండి. రాజధాని రైతుల పరిరక్షణ పేరిట వీళ్ళు వచ్చి కొంతమంది రైతులను, వీళ్ళు ఉంటారు కదా పేటీఎం బ్యాచ్లో ఉండేవాళ్ళు, కొంతమందిని వాళ్ళు రైతులు కాకపోయినా వాళ్ళని రైతులని చెప్పి వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య రచ్చలు పెట్టడానికి, అమరావతి మీద కుట్ర పొందడానికి వీళ్ళకు వైసీపీ వాళ్ళకు వస్తున్నారండి. ఎందుకంటే అమరావతి అనేది రెడీ అయితే చంద్రబాబు నాయుడు గారికి తిరిగి ఉండదు. అమరావతి ఉన్నన్ని రోజులు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖితపూర్వకంగా ఉండిపోతుంది. అందుకని చెప్పి వైసీపీ వాళ్ళు ఎట్లయినా సరే అమరావతిని నాశనం చేయాలా, రాజధాని ఎందుకండి కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ అమరావతిలో పర్యటించి రైతుల మధ్య రచ్చలు పెట్టి కొత్త మావీ గన్ అని ఒక కొత్త పెట్టుకున్నారు. దీన్ని చూడండి, మావీ గన్ అంటాడు, అమరావతి వద్దంటాడు, 3 రాజధానులు అంటారు. ఆ రాజధాని ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ రాజధానిలో పర్యటించి రైతుల మీద మీరు ఏం ప్రేమ చూపిస్తారు? అందుకనే రైతులు కోడిగుడ్లతో కొట్టి పంపించారండి. నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతానికి మీకు ఏం పని అని చేశారండి. అలానే జగన్ పార్టీ నేతలపై తిరగబడినారు రైతులు. నేడు అధికారంలో ఉండగా 3 ముక్కలాట, నిర్మాణాలు ఆపేసి రైతులకు తీవ్ర ఇబ్బందులు. అధికారం పోయాక మావీగన్ అంటూ కొత్త పాట. ప్రభుత్వంపై రాజధాని రైతులను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఒకరికన్నా రాజధాని గురించి తెలుసా? ఆ అంబటి రాంబాబు కానీ, ఆ పేరు నాని కానీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్కరన్నా చూశారా? పోయి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాం అని ఎప్పుడన్నా మనం చూశారా? లేదే. ఎందుకు రాజధాని మీద మొత్తం వచ్చేసి రాజధానిలో అభివృద్ధి నడుస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి దేవినేని అవినాష్ కానీ, ఈడ అంబటి రాంబాబు అయితే పెద్ద బుడబుడకలోడు. ప్లస్ ఏమరంటే మొత్తం రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో వీళ్ళు పర్యటించారండి. రాజధానిలో పర్యటిస్తాం, మేము రైతులకు అన్యాయం జరిగిపోతుంది. ఎవరు వచ్చారండి? ఈ వైసీపీ కొత్త నాటకాలు మొదలుపెట్టింది. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేరని చెప్తున్నారు. రైతులపై వైసీపీ రౌడీ ముక్కల దాడి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేడు అమరావతిలో రైతులపైకి వెళ్ళారు. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది, పూర్తిస్థాయి విచారణ చేస్తామని హోంమంత్రి అనిత గారు అంటున్నారండి. అమరావతిపై కుట్రలు, ఎందుకంటే రాజధాని రైతుల పరిరక్షణ పేరిట శిక్షకు యత్నం, జగన్ పార్టీ నేతలపై తిరగబడిన రైతులు అమరావతి మీద ఎట్లా అభివృద్ధి చెందకూడదు, అమరావతి నిర్మాణం కోసం అదనంగా భూసేకరణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో ఇటీవల తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కొంతమంది పార్టీ ముఖ్య నేతలు ఇంకొందరు రైతులతో అమరావతి వ్యతిరేక గళాన్ని వినిపించేలా కుట్ర రాజకీయానికి జగన్ తెరదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కుల పిచ్చి, రైతుల పిచ్చి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పటికీ సీఎం కాకూడదనేది ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి మీద ఇసం గక్కుతున్నారు వైసీపీ నాయకులు. అమరావతి వద్దనుకుంటున్నారు. ఏమయ్యా, రాజధాని ప్రాంతం వద్దా? ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు ఒక రాజధాని అంటూ వద్దా? ఇదేమి కుట్రయ్యా? డెవలప్మెంట్ చేయండి, ఒకరు చేస్తూ ఉంటే దాన్ని సహకరించండి తప్ప రాజధాని మీద మీకు ఎందుకయ్యా అంత కుట్రలు? కాబట్టి ప్రజలు మీరు చేసే దాన్ని ఎవరు కూడా సహించరు. అమరావతిపై అయ్యే కుట్రలు చేస్తూ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల మధ్య చిచ్చు పెట్టడానికి రైతులు కోడిగుడ్లతో సన్మానం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.